పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము భయాన్ని పారద్రోలు. ప్రియులారా, భయపడే వారికి నల్లగానున్నది ఏదైనా దయ్యమే అనున్నది ఒక తమిళ సామెత. ప్రియులారా, ఎక్కువ మంది ప్రసంగికులు పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు భయపడకుడి లేదా అలాంటి వాంగ్మూలములు సంవత్సరమంతా దినమునకొకటి చొప్పున ఉన్నాయి అని చెప్పడం మనకు తెలుసు. ప్రియులారా, జీవిత పరిస్థితులన్నిటిలో దేవుడు యెహోషువతో ఏమి చెప్పాడో మనము గుర్తుకు తెచ్చుకోవాలి. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రియులారా, కనాను వెళ్ళిన వేగుల వారు అక్కడ చూచిన మహాకాయులను బట్టి భయపడలేదు, కానీ దేవుని వాగ్దానమును వారు నమ్మలేదు గనుక భయపడ్డారు. దేవునితో మన సహవాసాన్ని పోగొట్టుకుంటే భయం మనలను ఆవరిస్తుంది. ప్రియులారా, మనము దేవుని ఆత్మశక్తిపై ఆధారపడకుండా మన స్వంత మేధాశక్తి, శరీర బలంపై ఆనుకుంటే భయం మనల్ని అధిగమించి హింసిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రఖ్యాతియే మన లక్ష్యమైతే అవతలి వ్యక్తి విజయం మనకొక బెదురవుతుంది. భయము నుండి మంచిదేది రాదు. పేతురు భయపడినప్పుడు అతడు తన ప్రభువును ఉపేక్షించి తనను తాను శపించుకున్నాడు. ఆ తర్వాత పరిస్థితులలో అతని భయము అతనిని ఒక వేషధారిగా ప్రవర్తింపజేసింది. భయం వేషధారణను పుట్టిస్తుంది. వేషధారణ మరింత భయానికి దారితీస్తుంది. ఒక బృందంలో భయపడేవారుంటే మిగతా వారి హృదయాలను కూడా నీరు కార్చేస్తారు. భయమును బట్టి ఆదాము దేవుని సన్నిధి నుండి దాక్కున్నాడు. పిరికివారికి పరలోకములో ప్రవేశం లేదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, దేవుని ఎదుట వినయముతో ఉండేవాడు మనుషుల ఎదుట ధైర్యముగా నిలబడతాడు. కొన్ని సమయాలలో మనము సువార్త వ్యతిరేకుల దగ్గర, ప్రభుత్వ అధికారుల దగ్గర ఎంతగా భయపడిపోతుంటాం. పిరికి శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. ప్రియులారా, విద్యాహీనులైన పేతురు యోహానుల ధైర్యము చూచి యాజకులు సద్దూకయ్యులు ఉలిక్కిపడి వీరు యేసుతో కూడా నున్నవారు అని చివరికి కారణం తెలుసుకున్నారు. దేవుని ఎదుటను మనుష్యుల ఎదుటను మనము మంచి మనస్సాక్షి కలిగి ఉంటే అన్ని రకాల భయాలను మనము సులువుగా జయించగలం. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును అని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. బెదురుగొల్పే పరిస్థితులలో దేవుని బిడ్డల సహవాసము మనల్ని బలపరుస్తుంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని పౌలు సెలవిచ్చిన రీతిగా మనము ఒప్పుకుంటుంటే భయం ఎగిరిపోతుంటుంది. కనుక మనలో ఉన్న భయాన్ని పారద్రోలుదాం, క్రీస్తుతో సహవాసం చేద్దాం, దైవాశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిధులను మాకు దయచేసి
మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి దేవా. సంఘమంతటిని దీవించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించండి తండ్రి. నాయన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు తండ్రి మెండుగా అనుగ్రహించండి వారికి. యేసయ్య, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానము చేత నింపండి. పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించి ఈ దిన దీవెనల చేత నింపి బలపరచుమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబానికి తోడై ఉండును కాక. ఆమేన్.